దేవుడు కోరుకునేది ఏంటంటే నీ యొక్క సత్క్రియలను, నీ యొక్క మంచి గుణాన్ని, నీ ఫలాలను కోరుకుంటున్నాడు ఆయన. సత్క్రియలు అంటే మన దాన ధర్మం చేసుకున్నట ద్వారా మనకు రక్షణ కలగదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట విని ఆ మాట చొప్పున జీవించిన వారికే రక్షణ, విమోచన, మేలులు జరుగుతాయి. వాక్యం ఉంది కదండి, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను అని. అలాగే నన్ను ప్రేమించిన వారిని కూడా నేను ప్రేమిస్తాను, వారి అక్కర్ల అవసరాలను తీరుస్తాను, వారి బిడ్డలను దీవిస్తానని ఉంది. అదే రీతిగా దేవుని మాట ఇక్కడ ఏం చెప్తుందంటే, నీ సత్క్రియలు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు మనము చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, యాకోబు పత్రికలో తండ్రి లేని వారిని, దిక్కు లేని వారిని, వెధవరాండ్రను మనము కనికరించి వారికి మరి ఆదరణగా సహాయం చేసేవారిగా మనము ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారంటే వారికి ఆదరణ ఏమి ఉండదండి. విధవరాళ్ళు ఉన్నారు, వారికి కూడా మనము సహాయకులుగా ఉండాలి. దీన మనస్కులై ఉన్నవారు మరి తండ్రి తల్లి లేని బిడ్డలను ఆదరిస్తారండి. నేనైతే నాకున్న దాంట్లో, నేను పెద్ద కోటీశ్వరాలను కాదు, లక్షాధికారిని కాదు, కానీ నాకున్న దాంట్లో ఒక బిడ్డ వరంగల్ నుంచి 7 సంవత్సరాలు మట్టి మా అన్న మినిస్టర్కి వచ్చేదండి. వాళ్ళు తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్నారని విడిచిపెట్టేశారు ఆ బిడ్డని. ఆ బిడ్డ ఒకటి అంది, అమ్మ నువ్వు మా అమ్మవో, అయ్యగారు మా డాడీ నాకు దారి చెయ్యాలో మీరు అన్నప్పుడు మరి ప్రార్థన చేసి ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న అబ్బాయిని మరి వివాహం చేశామండి. చేసినప్పుడు చక్కగా 2 కుమారులు దేవుడు ఇచ్చాడు. మరి చక్కగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అయితే మనము అలాంటి కార్యాలు కూడా చేయాలండి మనకున్న దాంట్లో, తల్లిదండ్రులు లేని బిడ్డలకి. అలాగే ఒక ఆవిడ చాలా మరి ఎవరు లేరు, నాన్న వారు లేరు, ఆ స్త్రీ అసలు పేద స్థితి అయినప్పుడు ఆమెను నేను ఎంతగానో నాకున్న దాంట్లో మందులకి, ఆహారానికి మరి ఇచ్చి, మా సహవాసంలో ఉన్న కొంతమంది సిస్టర్స్ కూడా సహాయం చేసేవారండి. ఆ రీతిగా మనము తల్లిదండ్రులు లేని వారిని, విధవరాళ్లను మనం ఆదరించాలని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మరి చెప్తున్న రీతిగా మనం చేసినప్పుడు దేవుని మాట వినేవారముగా, దేవుని పిల్లలుగా, దేవుని ఆజ్ఞలు గైపిన వారముగా మనం ఉంటామండి. కాబట్టి ఇలాంటి కార్యాలు మనం చేద్దామండి. దేవుడు పని అప్పగించినప్పుడు ఆ పని నమ్మకంగా మనం చేయాలి. నమ్మకంగా చేయాలంటే ఆయన మాట వినాల. ఆయన మాట వినాలంటే ఆయనతో మనం నడవాలి. అలాంటప్పుడు మనం చేయగలుగుతాం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.